స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే చాలామందికి ఒక కామన్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేయాలా, ఫ్యూచర్స్లోనా లేక ఆప్షన్స్లోనా? దేంట్లో ఎక్కువ లాభాలొస్తాయి? ఏది బెస్ట్? సరే, ఈరోజు మనం ఈ మూడింటి గురించి, వాటి మధ్య తేడాలేంటో, ఒక ట్రేడర్ తనకి ఏది కరెక్టో ఎలా తెలుసుకోవాలో వివరంగా చూద్దాం. పదండి మొదలు పెడదాం. ఓకే, ముందుగా మనం ఒక ముఖ్యమైన ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత బేసిక్స్ నుంచి వెళ్దాం. అంటే ఫస్ట్ క్యాష్ ట్రేడింగ్ ఏంటో చూసి తర్వాత ఫ్యూచర్స్, ఆప్షన్స్ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. చివరగా ఈ మూడింటిని ఒకే దగ్గర పెట్టి పోల్చి చూద్దాం. అప్పుడు మనకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ట్రేడింగ్లో చాలామందికొచ్చే అతి పెద్ద డౌట్ ఇదే. అదేంటంటే, మనం మామూలుగా షేర్లు కొంటాం, ధర పెరిగాక అమ్ముతాం, ప్రాఫిట్ వస్తుంది, సింపుల్. కానీ ఒకవేళ మార్కెట్ కిందకి పడిపోతుంటే ఆ టైంలో కూడా డబ్బు సంపాదించగలమా? అసలు అలాంటి అవకాశం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఫ్యూచర్స్, ఆప్షన్స్లో దొరుకుతుందన్నమాట. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనం ఒక ఇల్లు కొన్నామనుకోండి, దాని ధర పెరిగితే మనకు లాభం. అదే ఆ ఇంటి ధర పడిపోతుందని మనకు ముందే తెలిస్తే ఏం చేస్తాం? మన దగ్గర లేని ఇంటిని ముందే అమ్మేసి తర్వాత ధర పడ్డాక కొనడం కుదురుతుందా? వాస్తవానికి అది సాధ్యం కాదు కదా. అయితే ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. క్యాష్ మార్కెట్లో లాగా కాకుండా, అంటే ఓన్లీ ధరలు పెరిగితేనే లాభం అనే రూల్ లేకుండా, ఫ్యూచర్స్, ఆప్షన్స్ లాంటి డెరివేటివ్స్ మార్కెట్లో ధరలకు పడిపోతున్నప్పుడు కూడా లాభాలు సంపాదించవచ్చు. సరే, ఈ మూడిటిని పోల్చడానికి ముందుగా మనం బేస్ లైన్ సెట్ చేసుకుందాం. అదే క్యాష్ ట్రేడింగ్. ముందు దీని గురించి చూద్దాం. క్యాష్ ట్రేడింగ్ లేదా ఈక్విటీ డెలివరీ అని కూడా అంటారు. దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది చాలా సింపుల్. ఒక కంపెనీ షేర్లను మనం డైరెక్టుగా కొంటాం, వాటిని మన డీమ్యాట్ అకౌంట్లో హోల్డ్ చేస్తాం, అంతే. ఇక్కడ మనం ఒక్క షేర్ కొనొచ్చు, 10 షేర్లు కొనొచ్చు, ఎంత కాలమైనా వాటిని మన దగ్గర ఉంచుకోవచ్చు. ఎలాంటి టైం లిమిట్ ఉండదు. సరే, ఒక ఉదాహరణతో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ కంపెనీకి చెందిన 250 షేర్లు కొనాలనుకుందాం. ఈరోజు రేటు ప్రకారం క్యాష్ మార్కెట్లో వాటిని కొనాలంటే ఎంత డబ్బు కావాలి? దాదాపుగా 7 లక్షల రూపాయలు. అవును, 7 లక్షలు. ఇది చాలా పెద్ద మొత్తం కదా. చాలామంది రీటైల్ ట్రేడర్లకు ఇంత డబ్బు పెట్టడం కష్టమే. మరి అంత డబ్బు లేకపోతే అక్కడే మనకు ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఉపయోగపడుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫ్యూచర్స్ ట్రేడింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే అది ఒక ఒప్పందం. భవిష్యత్తులో ఒక తేదీన ఒక నిర్దిష్ట ధరకు కొంటాను లేదా అమ్ముతాను అని చేసుకునే అగ్రిమెంట్ అన్నమాట. ఇక్కడ ట్రేడ్స్ అనేవి లాట్స్ రూపంలో ఉంటాయి, అంటే ఫిక్స్డ్ క్వాంటిటీ. అలాగే వీటికి ఒక ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. అన్నిటికంగా ముఖ్యంగా పూర్తి డబ్బు కట్టక్కర్లేదు. మార్జిన్ అనే చిన్న అమౌంట్ కడితే చాలు. ఓకే, ఇప్పుడు మన రిలయన్స్ ఉదాహరణకే వద్దాం. అదే 250 షేర్లను క్యాష్లో కాకుండా ఫ్యూచర్స్ మార్కెట్లో కంట్రోల్ చెయ్యాలంటే ఎంత కావాలి అనుకుంటున్నారు? కేవలం 1,54,000 రూపాయలు. అంతే. చూశారా తేడా? క్యాష్ మార్కెట్లో 7 లక్షలు కావాలి. ఇక్కడ 1,00,000 మారతోనే ఆ పనైపోతుంది. దీన్నే లెవరేజ్ అంటారు. తక్కువ డబ్బుతో ఎక్కువ విలువైన అసెట్ని కంట్రోల్ చేయడమన్నమాట. సరే, 1,50,000 కూడా ఎక్కువే అనుకుంటే ఇంకా తక్కువ డబ్బుతో ట్రేడ్ చేసే అవకాశం ఉందా? ఉంది. అదే ఆప్షన్స్. దాని గురించిప్పుడు చూద్దాం. ఆప్షన్స్ ట్రేడింగ్ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది ఒక హక్కును కొనుక్కోవడం లాంటిది, బాధ్యత కాదు. అంటే ఒక నిర్ణీత ధరకు నిర్ణీత తేదీ లోపల ఒక అసెట్ని కొనడానికి లేదా అమ్మడానికి మీకు హక్కు ఉంటుంది. కానీ ఖచ్చితంగా చెయ్యాల్సిన పని లేదు. ఆ హక్కు కోసం మనం ఒక చిన్న ఫీజు చెల్లిస్తాం. దాన్నే ప్రీమియం అంటాం. మళ్ళీ మన రిలయన్స్ ఉదాహరణకే వద్దాం. అదే 250 షేర్లకు సంబంధించిన ఆప్షన్ కొనడానికి ఎంత కావాలి అనుకుంటున్నారు? కేవలం 22,500 రూపాయలు మాత్రమే. నమ్మలేకపోతున్నారా? అవును, 7 లక్షల పొజిషన్ని కేవలం 22,000 చిల్లరతో కంట్రోల్ చేయొచ్చు. ఇదే మ్యాక్సిమం లెవరేజ్ అంటే. ఆప్షన్స్ కొనడంలో ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఇదే. ఇది చాలా ముఖ్యం. మన మ్యాక్సిమం లాస్ మనం ఎంత ప్రీమియం కట్టామో అంతకే పరిమితమవుతుంది, అంతే. ట్రేడ్ మనకు వ్యతిరేకంగా ఎంత వెళ్లినా సరే మనం కట్టిన ప్రీమియం కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ పోగొట్టుకోము. ఫ్యూచర్స్లో రాగా అన్లిమిటెడ్ లాస్ భయం ఇక్కడ ఉండదు. ఇది ఒక సేఫ్టీ నెట్ లాంటిదన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు క్యాష్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ గురించి ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఈ మూడింటిని పక్కపక్కన పెట్టి హెడ్ టు హెడ్ కంపేర్ చేద్దాం. అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఛార్జీల విషయం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రేడ్లో 24,000 రూపాయల లాభం వచ్చింది అనుకుందాం. 3 పద్ధతుల్లో ఛార్జీలు ఎలా ఉంటాయో చూడండి. క్యాష్లో అయితే దాదాపు 1,700 దాకా ఖర్చవుతుంది.
అదే ఫ్యూచర్స్లో అయితే రూ. 182, ఆప్షన్స్లో అయితే కేవలం రూ. 116. ఎందుకంటే క్యాష్లో మొత్తం ట్రేడ్ వాల్యూ మీద ఛార్జీలు పడతాయి, కానీ ఫ్యూచర్స్ ఆప్షన్స్లో మనం కట్టే మార్జిన్ లేదా ప్రీమియం మీద పడతాయి కాబట్టి ఖర్చులు చాలా తక్కువ. ఇక హోల్డింగ్ పీరియడ్ విషయానికొస్తే క్యాష్లో కొన్న షేర్లను మన ఇష్టం వచ్చినంత కాలం ఉంచుకోవచ్చు, కొన్ని సంవత్సరాలైనా సరే. అక్కడ టైం లిమిట్ లేదు. కానీ ఫ్యూచర్స్ ఆప్షన్స్ అలా కాదు. వాటికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, సాధారణంగా నెలవారీగా ఉంటుంది. ఆ డేట్ లోపలే మన పొజిషన్ని క్లోజ్ చేయాలి. సరే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్నదంతా ఈ టేబుల్లో ఒకే దగ్గర ఉంది, చూడండి. మూలధనం క్యాష్లో చాలా ఎక్కువ, ఆప్షన్స్లో చాలా తక్కువ. డైరెక్షన్ క్యాష్లో మార్కెట్ పెరిగితేనే లాభం, కానీ ఫ్యూచర్స్ ఆప్షన్స్లో పెరిగినా తగ్గినా లాభం సంపాదించవచ్చు. ఇక రిస్క్, ఇదే చాలా ముఖ్యం. ఫ్యూచర్స్లో అయితే రిస్క్ అన్లిమిటెడ్ కూడా కావచ్చు, కానీ ఆప్షన్స్ బయింగ్లో మాత్రం మనం కట్టిన ప్రీమియం వరకే రిస్క్. సో చూసారుగా, ప్రతిదానికి దాని ప్లస్సులు మైనస్లు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఒకే ట్రేడ్లో ఒకే రకమైన లాభం సంపాదించడానికి మనం 7 లక్షల రూపాయలు పెట్టొచ్చు, లేదా 1,54,000 పెట్టొచ్చు, లేదా కేవలం 22,500తో కూడా అదే పని చేయొచ్చు. మరి ఏది ఎంచుకోవాలి? ఆ తేడా అంతా మన దగ్గర ఎంత మూలధనముంది, మనం ఎంత రిస్క్ తీసుకోగలం, మన స్ట్రాటజీ ఏంటి అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి చివరిగా ఒక ప్రశ్న: మన లక్ష్యం బెస్ట్ ట్రేడింగ్ సాధనం ఏది అని కనుక్కోవడమా, లేకపోతే సరైన మార్కెట్ కండిషన్లో సరైన సమయానికి సరైన సాధనాన్ని ఎలా వాడాలో నేర్చుకోవడమా? అస్సలైన ట్రేడర్కి ఉండాల్సిన స్కిల్ ఇదే. ఎందుకంటే ట్రేడింగ్లో గెలుపు అనేది రెండో దానిమీదనే ఆధారపడి ఉంటుంది.